సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిది. అలాంటి ఆసుపత్రి చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో మార్చి నుంచి దుర్వాసన వస్తోందని అభినవ్ నగర్ కాలనీ, పద్మారావు నగర్ వాసులు వాపోతున్నారు. 2004లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ప్రారంభమైంది. అప్పట్లోనే గాంధీ ఆసుపత్రి మార్చురీని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు స్థానికులు. ఆ తర్వాత మార్చురీని తరలించాలని పదే సూపరింటెండెంట్లకు లేఖలిస్తూ ఇచ్చారు. తాజాగా మరోసారి సూపరింటెండెంట్కు విజ్ఞప్తి చేశారు. గాంధీ ఆసుపత్రి మార్చురీ నుంచి వస్తున్న దుర్వాసన భరించలేకపోతున్నామని, అనారోగ్యానికి గురవుతున్నామని ఫిర్యాదు చేశారు. గాంధీ ఆసుపత్రి మార్చురీలో 59 ఫ్రీజర్లున్నాయి. అయితే వాటిని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని, ఎక్కడెక్కడి నుంచి మృతదేహాలను చాలా ఆలస్యంగా తీసుకొస్తున్నారని, అందుకే దుర్వాసన వస్తోందని గాంధీ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉండే వాళ్లంతా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మార్చురీని శివారు ప్రాంతాలకు తరలించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి మార్చురీకి 100 మీటర్ల దూరంలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లున్నాయి. మార్చురీకి వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లుగా తాము పోరాడుతున్నామని, ఇక్కడి నుంచి మార్చురీని తరలించాలని పదే కోరుతున్నా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న వారి సుదీర్ఘ పోరాటంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక పద్మారావు నగర్ నుంచి అందిస్తారు. రాష్ట్రంలో పెద్ద ఆసుపత్రిగా ఉన్న గాంధీ హాస్పిటల్ చుట్టుపక్కల ఇటు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా హాస్పిటల్లో ఉన్న మార్చురీలో నుంచి దుర్వాసన వస్తుంది, దాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న హాస్పిటల్ సూపరింటెండెంట్ని కలవడం జరిగింది, డెప్యూటీ సూపరింటెండెంట్ని కలవడం జరిగింది. అయితే ఎందుకు అంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి ఇట్లాంటి దుర్వాసన వస్తుంది, అసలు ఏం జరుగుతుంది, అభినవ్ నగర్ కాలనీ వాసులు ఎందుకు ఇప్పుడు ఈ ఇష్యూని రేస్ చేస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి అభినవ్ నగర్ కాలనీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో అంటే 2004లో గాంధీ హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు లేని అబ్జెక్షన్, ఇప్పుడు ఎందుకు డెడ్ బాడీస్ మార్చిల నుంచి స్మెల్ వస్తుంది, అట్లాంటి ఇష్యూస్ రేజ్ అవుతూ వస్తున్నాయి, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా 2004లో మార్చిరీ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే మేము కోర్టుకు వెళ్ళామండి. కోర్టుకు వెళ్తే కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, హైజీనిక్ కండిషన్లో మెయింటైన్ చేస్తామనేసి హాస్పిటల్ గవర్నమెంట్ ఇది చేస్తే దాని తర్వాత అయింది, ఒక కన్స్ట్రక్షన్ అయింది, మార్చురీ రన్ అవుతూ ఉన్నది. దాని తర్వాత వచ్చేసి 2005లో మార్చురీ స్టార్ట్ అయిందండి. 2005 నుంచి ఒక 8-7 వరకు ఒక 2-3 ఇయర్స్ హైజీనిక్గానే మెయింటైన్ చేశారు మార్చురీ. అక్కడి నుంచి మా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్లో ఉండే డెడ్ బాడీస్కి వచ్చేసి ఏం ఇష్యూ లేదండి, దాంతో అన్నోన్ బాడీస్ అనేసి తీసుకొస్తారు. ఆ అన్నోన్ బాడీస్ నియర్ అబౌట్ డైలీ 2-3 బాడీస్ వస్తాయి. అన్నోన్ బాడీస్ అంటే అవి ఆల్రెడీ ఎక్కడో డీకాంపోజ్ అయి ఉండింటాయి. ఆ డీకాంపోజ్ అయిన బాడీలను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టిన తర్వాత ఈ డీకాంపోజ్ బాడీలు పెట్టేది వీళ్ళకి ప్రఫ్రూమ్స్ అని ఉంటుండేయండి 2. ఒకటి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దీని వెనుక దాదాపు ఒక 14 ఏండ్ల నుంచి దీని వెనుక కొట్లాడుతున్నాము. కాబట్టి ఆ సబ్జెక్ట్ అంతా నాకు కూడా నాలెడ్జ్కి వచ్చింది, అవగాహనకు వచ్చింది. అయితే ప్రఫ్ రూమ్స్లో పెట్టాలి ఇవేది అన్నోన్ బాడీస్ తీసుకొచ్చేసి ఆ ప్రఫ్ రూమ్స్లో పెడితే అంతవరకు బాగానే ఉంటుంది. ఆ ప్రఫ్ రూమ్స్ అనేది ఎయిర్ కండిషనింగ్ మెయింటైన్ చేయరు. ఆ రెండింటికి ఈరోజు పరిస్థితిలో 2 ప్రఫ్ రూమ్స్ కూడా పాడై దాదాపు ఒక 3 నెలలకు ఎక్కువ అయిందండి. ఆ సూపరింటెండెంట్ గారు కానీ పట్టించుకోవట్లేదు, మన హెచ్ఓడి గారు కూడా పట్టించుకోవట్లేదు. ఇవి మా కాలనీకి మొత్తము ఈ దుర్వాసన భరించలేక మా కాలనీ వాసులందరూ కూడా ఆరోగ్యపరమైన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నారు. సార్ జనరల్గా ఏదైనా ఒక మార్చురీ ఉంది అని అంటే ఫ్రీజర్లు మ్యాండేటరీగా ఉంటాయి. సో సూపరింటెండెంట్ చెప్తున్న ప్రకారం ఫ్రీజర్లు ఆల్రెడీ ఉన్నాయి, బాడీస్ అన్నీ ఫ్రీజర్లోనే పెడుతున్నామంటున్నారు. అయినా ఎందుకు ఇక్కడికి దుర్వాసన వస్తుంది అనుకుంటున్నారు? అసలు ఈ కాలనీకి ఎంత డిస్టెన్స్లో మార్చురీ ఉంది, ఎందుకు వాసన వస్తుంది? పక్కకే ఉంది, కాలనీలో పక్కకే ఉంది. చాలా ఏళ్ళ కొట్లాడుతున్నాము. సూపరింటెండెంట్కి మొన్న కూడా రిపోర్ట్ ఇచ్చినాము కార్యమోకి, ఎవరు పట్టించుకుంటారు. ఏం చేయాలి చెప్పండి? ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయింది ఇది. ఇంతకుముందు సార్ వచ్చినప్పుడు బాగుండే, ఇప్పుడేమో మళ్ళీ వస్తుంది. కాలనీకి ఇక్కడ కాదు ఎల్లమ్మ గుడి దాకా పోతుంది. చాలా మంది సఫర్ అవుతున్నారు. దీని గురించి మేము దగ్గర హాఫ్ కిలోమీటర్ రేంజ్ అవుతుంది. అక్కడ లేవర్ చూస్తే మీకు కూడా వస్తుంది. అది సరే ఏం చేయబోతున్నారు అంటే పబ్లిక్ ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీరు ఆల్రెడీ సూపరింటెండెంట్ని డెప్యూటీ సూపరింటెండెంట్ని కూడా కలవటం జరిగింది. సో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అంటే అదే వీ హ్యావ్ టు రిమైండ్ దెమ్ ఓన్లీ
Until then they do it, we have to remind them. ఇంకా తెలుగులోనే వాళ్ళకు ఎప్పుడు చెప్తా ఉండాలి ఇది, లేకుంటే దిస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ అ లాంగ్ టైం. అదే చేస్తున్నామండి మేము. వీఆర్ ఆల్రెడీ రిమైండింగ్ దెమ్, రిమైండ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఇంకా వరకు పట్టించుకుంటలేరు. సో వీఆర్ బీయింగ్ డిస్టర్బ్డ్ ఇక్కడ. అంటే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు హాస్పిటల్ సూపరింటెండెంట్ని కలిసారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? మీరు ఇచ్చిన మెమరాండంలో అసలు ఏమి డీటెయిల్స్ ఉన్నాయి? మేము ఆల్రెడీ సూపరింటెండెంట్ గారు మారుతూ ఉన్నారు. సూపరింటెండెంట్లు అనేది మారుతూ ఉంటారు. మా ఇండ్లనైతే మేము మార్చుకోలేము. గాంధీ హాస్పిటల్ రానప్పటి నుంచి మాకు ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. సూపరింటెండెంట్లు మారుతున్నారు, కానీ వచ్చిన ప్రతి సూపరింటెండెంట్ని మేము కలవడం జరుగుతుంది, మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 4 రోజులు పట్టించుకుంటారు, దాని తర్వాత మళ్ళీ యథాస్థితికి అవి వచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కరెక్ట్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ ఫ్రీజర్స్ మెయింటైన్ చేసుకుంటే హాస్పిటల్లో మీకు బాగుంటుంది, మాకు రెసిడెన్షియల్ వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నదండి, దాదాపు రోజు ఒక 4-5 వేల మంది పేషెంట్స్ వస్తుంటారు. మీకు హాస్పిటల్ లోపల కూడా దాని పక్కకే వెటనరీ ఇంకొకటి డిపార్ట్మెంట్ కూడా కట్టారు. దానికి వెటనరీ డిపార్ట్మెంట్కి మార్చురీకి కనీసం ఒక 150-100 మీటర్లు కూడా లేదు. వాళ్ళకు కూడా ఇబ్బందే. అప్పుడే చంటి పిల్లలు ఉంటారు, బొల్లి ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసుకొని మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ విషయాన్ని బాగా హైలైట్ చేసి మన ముఖ్యమంత్రి గారి దాకా ఇది పోయేటట్లుగా మీరు చూడమని మేము కోరుకుంటున్నాం. రైట్, మనం ఒక్కసారి హాస్పిటల్ ప్రెమిసెస్ చూసినట్టయితే మనం ఇప్పుడు ఉన్నది పద్మారావు నగర్ అభినవ నగర్ కాలనీలో ఉన్నాము. దీనికి ఆనుకొని మనకి ఇక్కడ గాంధీ హాస్పిటల్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ చెట్ల వెనకాల మనకి ఈ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మార్చురీ అనేది అటువైపుగా ఉంది. మార్చురీలో దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 59 ఫ్రీజర్లు ఉన్నాయనేసి చెప్తూ ఉన్నారు. అయితే ఆ 59 ఫ్రీజర్లలో కూడా చాలా వరకు పనిచేయట్లేదు, కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. దాదాపుగా ప్రతిరోజు 20 నుంచి 30 డెడ్ బాడీస్ ఈ మార్చురీ నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి. అన్నోన్ డెడ్ బాడీస్గా ఏవైతే చెప్తున్నారో ఆ అన్నోన్ డెడ్ బాడీస్ నుంచి ఇటు ఫ్రీజర్లలో, అంటే ఆల్రెడీ బయట చనిపోయిన డెడ్ బాడీస్ని, అన్నోన్ డెడ్ బాడీస్ని ఇక్కడికి తీసుకొస్తారు కాబట్టి అప్పటికే డీకంపోజ్ అయిపోయి ఉంటాయి. అట్లాంటి డెడ్ బాడీస్ని ఫ్రీజర్లో చేసే దాంట్లో కూడా కొంత లోపాలు ఉన్నాయి. అందుకే ఈ ఏరియాలో అసలు ఉండలేకపోతున్నాం. కనీసం తిండి కూడా తినని పరిస్థితి ఇక్కడ గాంధీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు నెలకొంది అనేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మార్చురీ పైన కొంత దృష్టి పెట్టి శివారు ప్రాంతాలకు మార్చాలని ఈ కాలనీ వాసులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో దాని గురించి కూడా ఆలోచించాలని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడున్న ఫ్రీజర్స్ ఏవైతే పనిచేయని ఫ్రీజర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పకడ్బందీగా పనిచేసేలాగా చేసి మార్చురీ కొంత దూరంగా మారిస్తే బెటర్ అనే అభిప్రాయాన్ని అయితే ఇక్కడ స్థానికులు వెలబుస్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో రాధికా NTV, హైదరాబాద్. గాంధీ ఆసుపత్రి మార్చురీకి రోజు ఎన్ని మృతదేహాలు వస్తాయి? చుట్టుపక్కల ప్రాంతాలకు దుర్వాసన ఎందుకంత ఎక్కువగా వస్తోంది? మార్చురీకి చుట్టుపక్కల నివాసాలు ఎంత సమీపంలో ఉన్నాయి? గాంధీ ఆసుపత్రి మార్చురీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. హాస్పిటల్ మార్చురీ దగ్గర ఉన్నాము. ఈ గాంధీ హాస్పిటల్ మార్చురీలో మనకి దాదాపుగా 59 ఫ్రీజర్లు ఉన్నాయి. డెడ్ బాడీస్ అంటే రెగ్యులర్గా ఇటు హాస్పిటల్కి సంబంధించిన డెడ్ బాడీస్ కావచ్చు, లేదా ఇతర ప్రాంతాలలో మృతి చెంది ఇక్కడికి పోస్టుమార్టం కోసం వచ్చే డెడ్ బాడీస్ కావచ్చు. ప్రతిరోజు 30 నుంచి 40 వరకు డెడ్ బాడీస్ వస్తాయి అనేసి మనకు అఫీషియల్గా లెక్కలు ఉన్నాయి. కరోనా టైంలో చూస్తే మనకు దాదాపుగా 100 పైనే ఇక్కడికి డెడ్ బాడీస్ రావటము, వాటికి పంచనామా చేసి ఒకవేళ అన్నోన్ పర్సన్ అయితే, అన్నోన్ డెడ్ బాడీ అయితే దానికి పోలీసులకు అప్పగించి ఇటు GHMC అధికారులు ఇక్కడ ఫ్రీజర్స్లో భద్రపరచడము అట్లాంటివన్నీ జరిగేవి. సో ఇది గాంధీ హాస్పిటల్లోని మార్చురీ. అయితే ఇక్కడ గాంధీ హాస్పిటల్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా ఈ హాస్పిటల్ ఈ మార్చురీ నుంచి దుర్వాసన వస్తుంది, దానివల్ల మేము భరించలేకపోతున్నాము అంటున్నారు. మనం ఒక్కసారి కనుక గమనించినట్టయితే మనకి రెసిడెన్షియల్ ఏరియా అక్కడ ఏదైతే క్రీమ్ అండ్ బ్లూ బిల్డింగ్ కనిపిస్తుందో ఆ బిల్డింగ్కి గాంధీ మార్చురీకి కనీసం 50 మీటర్ల డిస్టెన్స్ కూడా కనిపించని పరిస్థితి. ఇక్కడ నుంచి అక్కడి వరకు, ఆ లాస్ట్ వరకు కూడా మనకి మార్చురీ, గాంధీ మార్చురీ ఉంది. ఇక్కడ నిలబడి రిపోర్టింగ్ చేస్తున్న మాకే, ఇటు కెమెరామెన్కి కావచ్చు, నాకు కావచ్చు, ఆ దుర్వాసనతో ముక్కులు ఇటు ఇబ్బంది పడే విధంగా ఆ వాసనతో ఇక్కడ నిలబడడానికి
తినడానికి కూడా ఇబ్బంది పడే విధంగా ఇక్కడైతే స్మెల్ వస్తుంది. సో ఇందులో డెడ్ బాడీస్, అన్నోన్ డెడ్ బాడీస్ రోజుకి దాదాపుగా 3-4 పైన ఇక్కడ డెడ్ బాడీస్ ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ స్మెల్ భరించలేక మనకి ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది, 100 మీటర్స్ కూడా డిస్టెన్స్ లేని ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఉండటంతో ఇక్కడ నుంచి వచ్చే దుర్వాసన వల్ల కనీసం వాళ్ళు తినే సమయానికి ఈ స్మెల్ రావటంతో ఆ తిండి కూడా తినలేకపోతున్నామంటూ వాళ్ళు ఫిర్యాదు చేయటం జరిగింది. సో ఇక్కడ ఇటు ముందు నుంచి కూడా 2004లో హాస్పిటల్ అనేది నిర్మాణం జరిగింది. ఆ తర్వాత 5 నుంచి మనకి ఇక్కడ మార్చురీ షిఫ్ట్ చేయడం జరిగింది. పాత గాంధీ నుంచి ఇక్కడ కొత్త గాంధీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అప్పటి నుంచి కూడా డెడ్ బాడీస్ని అంటే మార్చురీని ఇక్కడికి తరలించకూడదు అని చెప్పేసి అనేక ఫిర్యాదులు ఇక్కడ కాలనీ వాసులు చేసినప్పటికీ కూడా పద్మారావు నగర్, ఈ పరిసర ప్రాంతాలు అంటే అభినవ నగర్ కాలనీ కావచ్చు, పద్మారావు నగర్, ఈ ఏరియా మొత్తం అంతా పబ్లిక్ అంతా కూడా ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా హాస్పిటల్ ఇటు మార్చురీని షిఫ్ట్ చేయటం విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు అనేసి ఇటు స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉండే దుర్వాసన వల్ల తాము ఎలాంటి పనులు చేయలేకపోతున్నాము, ముఖ్యంగా అనారోగ్యం పాలవుతున్నామని చెప్పి ఇటు స్థానికులు అయితే చెప్తున్నారు. మనమున్న మార్చురీ వద్ద ఇక్కడ నిలబడడానికి కూడా వీలు లేనంత ముక్కుపుటాలు ఇబ్బంది పడే విధంగా అంత స్మెల్తో అయితే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన సూపరింటెండెంట్ ఏం చెప్తున్నారు, అసలు మార్చురీకి సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చాయి, అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఒకసారి సూపరింటెండెంట్ అడిగి తెలుసుకుందాం. గాంధీ ఆసుపత్రి మార్చురీలో గుర్తు తెలియని మృతదేహాలు ఉండడం వల్లే దుర్వాసన వస్తుందని అంటున్నారు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. మెడికో లీగల్ కేసులో ఎక్కువగా అదే రోజు పోస్ట్ మార్టం చేస్తున్నామన్నారు. కొన్ని అనుమానాస్పద ఎవరూ క్లెయిమ్ చేయని కేసులకు సంబంధించి మృతదేహాలను 72 గంటలు ఉంచాల్సి వస్తోందని, దీంతో డీకంపోజ్ అవుతున్నాయని అన్నారు. డీకంపోజ్ అయితే ఫ్రీజర్లు కూడా దుర్వాసనను ఆపలేవంటున్న డాక్టర్ రాజారావుతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. గాంధీ హాస్పిటల్లో మార్చురీ దగ్గర నుంచి దుర్వాసనలు వస్తున్నాయని చెప్పి గాంధీ చుట్టుపక్కల అంటే పద్మారావు నగర్ ఆ శివ ప్రాంతం అంతా కొంత కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానిపైన అసలు స్మెల్ ఎందుకు వస్తుంది, ఇక్కడున్న డెడ్ బాడీస్కి సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ చేయట్లేదా, ఏంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు గారు ఉన్నారు. సార్, 2004లో హాస్పిటల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి ఇష్యూస్ రేజ్ అవ్వలేదు. వీళ్ళు చుట్టుపక్కల అంటే పద్మారావు నగర్ కావచ్చు, అభినవ్ నగర్ కాలనీ వాసులు కావచ్చు, మీకు ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేశారు. అసలు ఏంటి విషయము, ఎందుకు ఆ మార్చురీ నుంచి దుర్వాసనలు వస్తున్నాయి? ఇష్యూస్ రేజ్ చేయకపోవటం అట్లా ఏం లేదు, ఎప్పటికప్పుడు ఇష్యూస్ రేజ్ అవుతూనే ఉన్నాయి. ఈవెన్ అది కోర్టు కూడా లాస్ట్ టైం అడగటం జరిగింది. కానీ ప్రాబ్లం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గాంధీ హాస్పిటల్కి మెడికో లీగల్ కేసెస్ రోజుకి 15 to 20 బాడీస్ దాకా వస్తుంటాయి. మనకి ఉన్న ఫ్రీజర్ బాక్సెస్ ఒక 60 వరకు ఉన్నాయి మనకి. సో అంటే మనకి కావాల్సింది 15 to 20 బాడీస్, ఎక్కువ లేకు 25 కూడా ఎప్పుడు రాలేదు. సో ఇట్లా వచ్చిన ఎమ్మెల్సీ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి పోస్ట్ మార్టం చేసి మనం ఎప్పటికప్పుడు రిలేటివ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య మనం గవర్నమెంట్ ఆదేశాలను అనుసరించి నైట్ పోస్ట్ మార్టం కూడా చేస్తున్నాము. సో కాకపోతే కొన్ని రకాల కేసుల్లో అంటే సూసైడ్ కేసులు లైక్ హ్యాంగింగ్ కానీ, పాయిజనింగ్ కానివ్వండి, లేకపోతే రేప్ విక్టిమ్స్ కానివ్వండి, ఇట్లా కొన్ని ఫౌల్ ప్లే సస్పెక్ట్ చేసిన దగ్గర నైట్ పోస్ట్ మార్టం చేయడానికి ఉండదు, ఈ యాక్సిడెంట్ కేసెస్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ ఏంటంటే చాలా వరకు కేసులు మనకి అదే రోజు పోస్ట్ మార్టం చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అటువంటి 15 to 20 బాడీస్లో కొన్ని అన్ఐడెంటిఫైడ్ బాడీస్ని ఇక్కడ మార్చురీలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఎక్కడో ఏమో అట్లా చనిపోయి పడి ఉన్నాయి, దొరికినవి ఇట్లా మనకి, లేకపోతే ఎక్కడో ఏదో కొట్టుకొచ్చినాయో, లేకపోతే ఎవరో ఎక్కడో హ్యాంగ్ చేసినవి, ఎవరో ఎక్కడో చంపేసి పడేయటం, ఇటువంటి సస్పీషియస్ కేసులన్నీ కూడా ఎవరు క్లెయిమ్ చేయని వీటిని తీసుకొచ్చి మార్చురీలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. వాటిని 72 hours కోసము మనము ఎవరైనా ఐడెంటిఫై చేస్తారా, ఎవరైనా క్లెయిమ్ చేస్తారా అని ఇక్కడ 72 hours పెట్టవలసి వస్తుంది. ఈ 72 hours లోపల ఎవరైనా క్లెయిమ్ చేస్తే అప్పుడే పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదు అంటే 72 hours తర్వాత పోస్ట్ మార్టం చేసి ఈ వీళ్ళు హ్యాండ్ ఓవర్ ద బాడీస్ టు ద GHMC, వాళ్ళు ఈ దహన సంస్కారాలు చేస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి కుళ్ళిపోయటం అంటే పుట్రిఫాక్షన్ అంటాం, ఈ డికంపోజిషన్. ఆ డికంపోజిషన్ స్టార్ట్ అయితే ఒక్కసారి మనం వాటిని ఫ్రీజర్లో పెట్టండి, దేంట్లో పెట్టండి, ఆ స్మెల్ని మనం ఆపలేము. అంటే అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఆ డికంపోజిషన్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే ఏ ఫ్రీజర్లో కూడా డికంపోజిషన్ ఆపలేము.
సార్ జనరల్గానే ఇట్లా డీకంపోజ్ అయిన బాడీస్ కావచ్చు, జనరల్గా పబ్లిక్ ప్లేసెస్లో రెసిడెన్షియల్ ఏరియాస్లో మార్చరీలు అనేవి ఉండకూడదని ఒక రూల్ అయితే ఉంది మనకు గతం నుంచి కూడా. సో దాన్ని ఎందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ పోయారు? కరోనా టైంలో చూసాం వందల డెడ్ బాడీస్ మనకు అక్కడ కనిపించిన పరిస్థితి. సో గవర్నమెంట్ ఎందుకు దీనిపైన సీరియస్గా తీసుకోవట్లేదు? మీరు ఒకసారి గమనిస్తే ఆ కరోనా అప్పటి మనకి బాడీస్ ఉన్నా కూడా అవి స్మెల్ రాలేదు అప్పుడు. ఇవి ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ అన్ఐడెంటిఫైడ్ బాడీస్. ఇవి ఆల్రెడీ కుళ్ళిపోయిన బాడీస్ని మనం ఈ మార్చరీ దగ్గర పెడితే డెఫినెట్గా మనం అవి ఫ్రీజర్స్ పనిచేయకనో, లేకపోతే ఫ్రీజర్ నెంబర్ తక్కువ ఉండో, లేకపోతే ఆ ఏసీలు పనిచేయకనో ఈ ప్రాబ్లం కాదు. సో ఇక్కడ ఈ ఫ్రీజర్స్ లేక కాదు, ఆల్రెడీ పుట్రిఫైడ్ బాడీస్ని మనం ఇక్కడ పెట్టడం వల్ల ఆ చిన్న యానిమల్ లైక్ ర్యాట్ చనిపోతేనే ఎంత స్మెల్ వస్తుంది. అటువంటిది ఒక 2-3 బాడీలు అట్లా మనము అంటే రోజుకు ఒక 2-3 బాడీలు అట్లా మనం ఒక 3 days ఉంచాల్సింది, 72 hours ఉంచాల్సింది. ఈ 72 hours అది దే విల్ ఎమినేట్ ద బ్యాడ్ స్మెల్ ఓన్లీ. ఇట్లా అవుతుంది కానీ ఫ్రీజర్స్ అట్లాంటి ఐడెంటిఫైడ్ బాడీస్ పైన ఎందుకు జిహెచ్ఎంసీ కేర్ తీసుకోవట్లేదు? ఐ మీన్ ఈ 72 hours ఇక్కడ పెడితే పబ్లిక్ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. కనీసం అక్కడ ప్రాంతవాసులతో మాట్లాడుతున్నప్పుడు, స్థానికులతో మాట్లాడుతున్నప్పుడు తాము తినే ఫుడ్ని కూడా కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాము, అనారోగ్యం పాలవుతున్నాము, ఈ స్మెల్ భరించలేకపోతున్నాం అంటున్నారు. జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి శివారు ప్రాంతాలకు అట్లాంటి అన్నౌన్ బాడీస్ని ఏమైనా తరలించడానికి మీరు ప్రభుత్వానికి ఏమైనా రిక్వెస్ట్లు పెట్టడం జరిగిందా? అవి కేర్ తీసుకోకపోవటం కాదమ్మా, అది జిహెచ్ఎంసీ వాళ్ళ కేర్ తీసుకోకపోవటమో ఎట్లా అని కాదు. ఇప్పుడు అన్నోన్ బాడీస్ సంబడి మే క్లెయిమ్, అవన్నీ ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉంటాయి. ఎవరు క్లెయిమ్ చేస్తారో, ఎవరన్నా వచ్చి ఐడెంటిఫై చేస్తారని ఐడెంటిఫికేషన్ కోసం ఉంచుతారు దాన్ని. అంతేగాని ఇక్కడ ఏదో బ్యాడ్ స్మెల్ దానికి రావటము ఎట్లా అని కాదు. మీరన్నట్టు యూజువల్గా ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీస్ని మనకి సపరేట్ మార్చరీ ఉండి దాన్ని పోలీస్ మార్చరీ అంటారు. అట్లా ఏమన్నా మనం ఒక ఏర్పాటు చేసుకోగలిగితే ఇక్కడ మనం మామూలు రెగ్యులర్ బాడీస్కి ఆపరేషన్ థియేటర్ లాగానే ఉంటాయి కానీ స్మెల్ రాదు. సో ఇటువంటి ఏర్పాటు అనేది ఏ రాష్ట్రంలో అంటే కొన్ని 1 or 2 states-లోనే ఉంది త్రూఅవుట్ ద కంట్రీ. సో దానికి తప్ప ఇది ఎవరో చేయకనో ఏమో చేయకనో అట్లా కాదు. నేను అదే అంటున్నాను, అట్లాంటి ప్రపోజల్ ఏమైనా మీరు ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఇక్కడున్న గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన అధికారులకు కావచ్చు మీరేమైనా పెట్టారు? మేము పెట్టడం కాదు కదా, ఇది మాకు వేరే దగ్గర నుంచి బాడీస్ వస్తున్నాయి. ఇవి మా బాడీస్ కాదు, ఇవి ఈ జ్యూరిడిక్షన్లో ఉన్న ఇవన్నీ కూడా ఎక్కడ ఐడెంటిఫైడ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నా కూడా ఈ మార్చరీలో పెడతారు. దట్ ఈస్ అ లీగల్ ప్రొసీజర్ వాట్ దే ఆర్ హ్యావింగ్. అంతేగాని ఇవన్నీ గాంధీ హాస్పిటల్లో వచ్చిన బాడీసో లేకపోతే ఇట్లా కాదు. ఇవి వీటిని ఇంకా మేము వీఆర్ టేకింగ్ కేర్. ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆల్రెడీ పుట్టిపోయిన బాడీస్కి ఇంతకన్నా మనం కేర్ తీసుకోవడానికి ఉండదు. ద ఓన్లీ థింగ్ వాట్ వీ క్యాన్ డూ ఈజ్ ఇమీడియట్గా 72 hours అయ్యాక వాళ్ళకి పోస్ట్ మార్టం చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో బట్ ఈ 72 hours ఇట్లా అవుతుంది కదా. అంటే దానికి పరిష్కారం ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడున్న స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే డీకంపోజ్ అయిపోయిన బాడీ నుంచి మీరు చెప్పినట్టు ఫ్రీజర్లో ఉన్న స్మెల్ వస్తుంది, కానీ దానికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వ పరంగా ఏం ఆలోచిస్తున్నారు? పరిష్కారం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈవెన్ డెత్ ఆల్సో షుడ్ బి డిగ్నిఫైడ్ అమ్మ. అంతేగాని ఎవరికి కాదనుకొని ఎవరికి వద్దనుకున్న బాడీసే కదా ఇక్కడ పెట్టేది. ఒక లైవ్ ఒక్కటే కాదు కదా, ఈవెన్ డెత్ ఆల్సో దే షుడ్ గో విత్ ద డిగ్నిటీ. అంటే మనము ఇది డెత్ బాడీస్ ఎవరు చూడలేదు అని కుళ్ళిపోయిందని యాడ్నో పడేయటం అట్లా కరెక్ట్ కూడా కాదు కదా. సో విల్ రిప్రజెంట్ టు ద గవర్నమెంట్ అండ్ విల్ సీ వాట్ టు డూ. అంతేగాని మీరు ఇందాక అన్నట్టు పోలీస్ మార్చరీ లాంటివి ఏమన్నా పెట్టాలనే ప్రపోజల్ని ఏమైనా గవర్నమెంట్ ఆలోచిస్తుందా? ఇట్లాంటి కుళ్ళిపోయిన డెడ్ బాడీస్ని రెసిడెన్షియల్ ఏరియాలో ఉండటం వల్ల ఒక చనిపోయిన బాడీ నుంచి వచ్చే స్మెల్ వల్ల ఇతరులు అనారోగ్యం పాలయ్యి వాళ్ళు ఆరోగ్యాలు పాడవుతున్నాయి కదా. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఈ స్మెల్కి అనారోగ్యం వచ్చి ఆరోగ్యం పాడు కావటం అనేది అట్లా ఉండదు కానీ, బట్ స్మెల్ అన్ప్లెజెంట్ ఫర్ ఎవ్రీబడి, ఎనీబడి. ఇప్పుడు ఏదైనా ఒక బాడీ వస్తే అటువంటి దాంట్లో ఉండి డాక్టర్స్ మార్చరీ కూడా అంటే పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు కదా, కుళ్ళిపోయిన బాడీస్ పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు కదా ఎవ్రీడే. అంటే ఈ ఆస్పెక్ట్ కూడా చూడాలి కదా. అంటే టు గివ్ ద డిగ్నిటీ ఫర్ ద డెత్ వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, అక్కడ పనిచేస్తున్న డాక్టర్స్ కానివ్వండి, పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే మేము ఇట్లా పోవటానికండి ఏమైనా రిపేర్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇట్లా వీఆర్ ఫేసింగ్ సో మెనీ ఇష్యూస్. దిస్ ఆల్ టు గివ్ ద డిగ్నిటీ టు ద డెత్. అట్లా అర్థం చేసుకోవాలి. కానీ మనము ఎంతసేపటికి వాసన వస్తుంది అంటే వాసన ఈ గాంధీ హాస్పిటల్ క్రియేట్ చేసేది కాదు, లేకపోతే అక్కడ అవి ఫ్రీజర్స్ పనిచేయక కాదు.
ఫ్రీజర్ నంబర్ సరిపోక కూడా కాదు. సో ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దట్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్, పుట్టిఫైడ్ బాడీస్, ఈవెన్ దెన్ జిహెచ్ఎంసీ కానివ్వండి, పోలీస్ పీపుల్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, దే ఆర్ ట్రయింగ్ టు గివ్ ద డిగ్నిటీ టు ద డెత్ ఈవెన్. అట్లా మనం అర్థం చేసుకోవాలి దాన్ని. రైట్. సో మొత్తంగా ఇక్కడ మార్చురీకి సంబంధించి అన్నోన్ బాడీస్ నుంచి వచ్చే ఆ స్మెల్ కొంత ఇబ్బంది అయితే పెడుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే ప్రభుత్వానికి కొంత రిక్వెస్ట్లు అయితే పెట్టాము అని చెప్తున్నారు. స్థానికులు చెప్తున్న ప్రకారం అక్కడ వచ్చే స్మెల్ అదంతా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది అన్నోన్ బాడీస్ నుంచి 72 hours మ్యాండేటరీగా హాస్పిటల్ మార్చురీలో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి ఇంకా ప్రభుత్వంతో కొంత రిక్వెస్ట్లు అయితే పంపామని సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిది. అలాంటి ఆసుపత్రి చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో మార్చురీ నుంచి దుర్వాసన వస్తోందని అభినవ్ నగర్ కాలనీ, పద్మారావు నగర్ వాసులు వాపోతున్నారు. 2004లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ప్రారంభమైంది. అప్పట్లోనే గాంధీ ఆసుపత్రి మార్చురీని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు స్థానికులు. ఆ తర్వాత మార్చురీని తరలించాలని పదే పదే సూపరింటెండెంట్లకు లేఖలిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి సూపరింటెండెంట్కు విజ్ఞప్తి చేశారు. గాంధీ ఆసుపత్రి మార్చురీ నుంచి వస్తున్న దుర్వాసన భరించలేకపోతున్నామని, అనారోగ్యానికి గురవుతున్నామని ఫిర్యాదు చేశారు. గాంధీ ఆసుపత్రి మార్చురీలో 59 ఫ్రీజర్లున్నాయి. అయితే వాటిని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని, ఎక్కడెక్కడి నుంచో మృతదేహాలను చాలా ఆలస్యంగా తీసుకొస్తున్నారని, అందుకే దుర్వాసన వస్తోందని గాంధీ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉండే వాళ్లంతా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మార్చురీని శివారు ప్రాంతాలకు తరలించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.